కాశ్మీర్లోని పూంచ్ రాజౌరి జిల్లాల్లో కొండపోత వానలు భీకర వరదలు విరిగిపడిన కొండ చర్యలు జనజీవితాన్ని అస్తవ్యస్తం చేసేశాయి. కొద్ది రోజుల కిందట డోడా కిష్వార్ జిల్లాలను అవి వణికించాయి. ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ వంటి చోట్ల ఈ మధ్యకాలంలో ఇలాంటి ఉత్పాతాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. వీటిని సాధారణ విపత్తులుగా పరిగణించడానికి వీల్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి హిమాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం మామూలే, కానీ గత కొంతకాలంగా వాటి తీవ్రత అధికమవుతోంది. వాతావరణ మార్పులు, మానవ తప్పిదాల కారణంగా ప్రశాంతమైన హిమాలయాల్లో ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే హిందూకుష్ హిమాలయ ప్రాంత ఉష్ణోగ్రతలు 1950 తర్వాత 2 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగింది. గత 20 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో వేడి 1 డిగ్రీ వరకు పెరుగుతోంది. దీనివల్ల కుంభవృష్టి, ఆకస్మిక వరదలు తీవ్రమవుతున్నాయి. పర్వతాలు, బండరాళ్లు విరిగిపడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. విచ్చలవిడి తవ్వకాలు, నిర్మాణాల వల్ల హిమాలయ పర్వతాలకు ముప్పు కలుగుతోంది. ఇది ఆ ప్రాంత వాసుల్ని కష్టాల్లోకి నెడుతోంది. 11 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించిన హిమాలయాలు జీవనదులకు పుట్టినిళ్లు. భారతదేశానికి సహజ రక్షణ కవచాలుగా నిలుస్తూ ఉన్నాయి. ఈ పర్వతాల్లో భూకంప కదలికలు కొనసాగుతున్నాయి. నేల పొరలు బలహీనంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రహదారులు, సొరంగాలు, హైడ్రో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. పర్యాటకుల వసతుల కోసం వరదలు వచ్చే ప్రాంతాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. దీనివల్ల భూభాగం విస్తీర్ణం తగ్గుతోంది. వర్షాకాలంలో వరదలు పోటెత్తి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఇలా భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. గతేడాది జమ్మూ కాశ్మీర్లో 200 మంది వరదలకు మృత్యువాత పడ్డారు. సుమారు 78,000 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. 2020-23 మధ్య ఉత్తరాఖండ్లో 213 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్తులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హిమాలయ ప్రాంతాల్లో వాహనాల కాలుష్యం, పంటల వ్యర్థాన్ని కాల్చడం వల్ల నల్లటి బూడిద మేఘాలు ఏర్పడుతున్నాయి. సూర్యకాంతికి మంచు త్వరగా నీరవుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మంచు కురవడం తగ్గుతోంది. మంచు తొందరగా కరుగుతోంది. వీటి వల్ల వరదల ముప్పు ముంచుకొస్తోంది. వచ్చే 100 ఏళ్లలో హింద్ కుష్ హిమాలయ ప్రాంతాల్లో హిమానీ నద పరిమాణం 80% కనబడకుండా పోతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అప్పుడు గంగా, సింధు మైదానంలో సాగు, తాగునీటికి కరువు ఏర్పడుతుంది. ఇది 70 కోట్ల మంది ప్రజలపై పరోక్షంగా ప్రభావం పడుతుంది. అందుకే హిమాలయాలకు ప్రమాదం కలగకుండా ఈ పెను నష్టాన్ని ముందుగానే నివారించాలని, పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహేష్ కమిటీ, చోప్రా సంఘం సూచనల్ని పాటించాలని అంటున్నారు.